బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తామని సెక్రటరియట్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్కు చెందిన 50,000 మంది ఉద్యోగులు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ తెలిపారు. నేను సాదుల శ్రీకాంత్, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినందుకు గాను మా యొక్క తెలంగాణ రాష్ట్రంలోని 50,000 మంది ఉద్యోగ కార్మికుల తరపున రేపు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు సర్పంచ్ ఎలక్షన్లో మేము ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకుంటామని మా అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాను. నేను సాదుల శ్రీకాంత్, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినందుకు గాను మా యొక్క తెలంగాణ రాష్ట్రంలోని 50,000 మంది ఉద్యోగ కార్మికుల తరపున రేపు